ఒకానొకసారి కుక్క మరియు గాడిద పరుగు పందెం పెట్టుకున్నాయి. దూరంలో ఉన్న ఆ రాజ్యంలోకి ఎవరైతే ముందు వెళుతారో వారే ఆ రాజ్యానికి రాజు అని అనుకుంటాయి. సరే అని చెప్పి ఆ పరుగు పందాన్ని స్టార్ట్ చేస్తారు. కుక్క నవ్వుకుంటూ ఇలా అనుకుంటుంది, ఇక నేనే రాజుని, గాడిద నా ముందు ఏం పరిగెడుతుంది, గాడిద కన్నా ముందు నేనే పరిగెత్తగలను, గాడిద కన్నా స్పీడ్గా నేనే వెళ్ళగలను అని అనుకుంటూ పరిగెత్తడం మొదలు పెడుతుంది. కానీ వెళ్ళే ప్రతి వీధిలో కొన్ని కుక్కలు ఉన్నాయి. ఈ కుక్కను మాత్రం ముందుకు వెళ్ళనివ్వటం లేదు. ప్రతి వీధిలో స్థానికంగా ఉన్న కుక్కలు ఈ కుక్కను చూసి దాడి చేయడం మొదలుపెట్టాయి. దీనిని ముందుకు వెళ్ళనివ్వడం లేదు. ప్రతి వీధిలో ఉన్న కుక్కలతో పోరాడి కొట్లాడి ఏదో విధంగా ఆ రాజ్యంలోకి ప్రవేశించింది. తీరా చూస్తే అక్కడ సింహాసనం మీద గాడిద కూర్చొని ఆ రాజ్యాన్ని ఏలుతూ ఉంటుంది. దెబ్బలతో బాగా అలిసిపోయిన ఆ కుక్క ఇలా అనుకుంటుంది, నా జాతి వాళ్ళు నాతో గొడవ పడి ఉండకపోతే, నన్ను ఆపకుండా ఉండకపోతే ఈరోజు నేను ఆ రాజ్యాన్ని ఏలేదాన్ని. నేను ఈరోజు ఓడిపోవడానికి నా జాతి వాళ్ళే కారణం అని చెప్పి ఆ కుక్క అనుకుంటుంది. ఈ కథలోని నీతి ఏంటంటే, మన విజయానికి అడ్డుపడేది 90% మన అనుకున్న వాళ్ళే, మన జాతి వాళ్ళే, మన బంధువులే మన విజయానికి అడ్డుపడుతూ ఉంటారు. మన వాళ్ళే, మన బంధువుల్లోనే చాలామంది మన విజయాన్ని, మన సక్సెస్ని చూసి తట్టుకోలేరు. మనల్ని ఎలాగోలా ఆపే ప్రయత్నం చేస్తుంటారు, కుట్రలు పన్నాగాలు పన్నుతుంటారు. మన అనుకున్న వాళ్ళే చివరికి మనకి వెన్నుపోటు పొడుస్తారు, నమ్మక ద్రోహం చేస్తుంటారు. అలాంటి వారిని గుర్తించి వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి. మోసానికి నమ్మక ద్రోహానికి చాలా తేడా ఉంది. మోసం అందరూ చేస్తారు, కానీ నమ్మక ద్రోహం నువ్వు నమ్మిన వాళ్ళు మాత్రమే చేస్తారు. మనం సమాజంలో చూస్తుంటాం, ఎవరైనా ఎదుగుతూ ఉంటే మన అనుకున్న వాళ్ళే కిందకి లాగే ప్రయత్నం చేస్తుంటారు, చెయ్యి ఇవ్వడం పోయి కాలు లాగే ప్రయత్నం చేస్తుంటారు. కాబట్టి గుడ్డిగా నమ్మి మోసపోద్దు, చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ వీడియో ద్వారా మీరేం గ్రహించారో, మీకు అర్థమైన నీతి తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మోటివేటర్ ఇమ్రాన్ అలీ అనే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.